లేచిన ఆల్రెడీ ముందు హైకోర్టులో అండ్ మన ఆ కోర్టులో తీర్పు వచ్చింది కాబట్టి నోటీస్ పర్మిషన్ మన కష్టం మనం ముందు చేసుకోవచ్చు. కేవీ డైరెక్షన్ ఇంతవరకు మళ్ళీ ఎక్కడికి పోయిన దాఖలాలు లేవు ఈ తీర్పు మీద. అంటే తీర్పు ఛాన్స్ ఉంటే పోతారు. అదే ఛాన్స్ ఉంటే పోతారు. తీర్పులు ఉంటుంది కదా, తీర్పులు ఉంటుంది కదా, తీర్పులో లేదా? జనాలు ఉన్నారంటున్నారు కానీ జనాలు కరువైపోయారు మనకు. మరి జనాల లోపమా మరి పాలక వర్గం లోపమా మరి నాకు తెలియట్లేదు. ముందుగా మీ అందరికీ నమస్కారం. అట్లాగే మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మన సిరికొండ మండలంలో వాళ్ళు తొందరగా క్రాప్ కటింగ్ వచ్చింది కాబట్టి ఈ పాలక వర్గం అంతా కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి అతి త్వరలో అంటే ఈ వారం 10 రోజుల్లో సాల్వ్ చేసే విధంగా మీరు అంటే భూమిస్తులు కూడా ఎవరికి తక్కువ కూడా ఇవాళ చూసుకొని మనకు మరి ఈ పాలక వర్గాన్ని మన గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. అట్లాగే మనకు ముఖ్య కాంట్రాక్ట్ అంటే వేరేగా అనుకోవాలి. రైతు అమాలి కట్టిన తర్వాత ఆ డబ్బులు రైతులకు రిటర్న్ రావాలి. అమాలి దాని విషయంలో ఎందుకు జాగ్రత్త అవుతుందో ఒకసారి మీరు కూడా అంటే ఎమ్మెల్యే గారి దృష్టి కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి అట్లాగే ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండలు ఇప్పుడే ముదిరినాయి కాబట్టి ఎండలు మనకి ఇప్పుడే చాలా ముదిరినాయి కాబట్టి సెంటర్లలో ప్రతి సెంటర్లలో చల్లని వాటరు టెంటు రైతులకు అసౌకర్యం లేకుండా మీరు చూసుకోవాలా. ఎందుకంటే ఆ బాధ్యత మీది కాబట్టి ఈ బాధ్యత ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. అది చూసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటూ అట్లాగే రుణమాఫీ కూడా మనకు అంటే వాస్తవంగా సీఎం గారు చెప్పారు 100% అయిందని. అక్కడక్కడ ఒక్కడికి ఉండొచ్చు. ఈ మహాసభలో కూడా మాకు ఇంకా గ్రామాలలో అక్కడ 4-5 ఉన్నారని చెప్పేసి ఈ మహాసభ దీన్ని పరిష్కరించే విధంగా అది చర్యలు తీసుకుంటారు. ఇది కూడా మీరు తీర్మానంలో నోట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తొందరగా సెంటర్లు చాలే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన పాలక వర్గానికి నా యొక్క మనవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తా మొన్న ఇంతకుముందు మా మహాజన సభలో అడిగిన దానికి తీర్మానం చేశాము, ఆల్రెడీ పంపించాము. గవర్నమెంట్ నుంచి అస్సలు ఇవ్వాలి ఆ డబ్బులు. అమాలి రిటర్న్ అనేది మన గవర్నమెంట్ నుంచి అస్సలు గత 10 సంవత్సరాల నుంచి అయితే నాకు తెలిసి మేము ఎక్కిన 5 సంవత్సరాలు 2 వాస్తవంగా అమలుగా రైతు అనేది ఈ సొసైటీ నుంచి అన్ని 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 13 డైరెక్టర్లు ఏవైతే ఉన్నారో మీరు డిసైడ్ చేసుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి. 15, 16, 17. ఇప్పుడు ఎగ్జాంపుల్ హుసేనగర్లో 16 ఉన్నాయి, సిరికొండలో 17 ఉన్నాయి. ఏమంటారు సిరికొండ డైరెక్టర్ను ఈ దొంగలపై ₹1 తింటున్నాడు. అదే హుసేనగర్లో 17 ఉందనుకో 7 దొంగలపై అని చెప్పేసి మాట రాకుండా సొసైటీకి డైరెక్టర్ అంటే ఒక్క డైరెక్టర్ బ్యాడ్ నేమ్ వచ్చిందనుకో మొత్తం 13 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అధికారులు ఇక్కడ రాకూడదా? ఏవో గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఫస్ట్ ఏవో గారి పాలసీ ప్రకారం సార్ ఇవ్వాలని లెటర్ వచ్చింది. రైతులందరూ కూడా ఇవ్వద్దని తీర్మానించారు. రైతులు సకాలంలో రెన్యువల్స్ చేసుకోవాలని ఒక తీర్మానం చేశారు. కొత్త బయట ఆమోదం కూర్చోబట్టి తీర్మానం సొసైటీ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా అలాగే ఉంచి ఐకేపీ ఐఎస్ఎంఎస్లకు వేరే సంస్థలకు కూడా ఇవ్వకుండా తీర్మానం చేశారు. రుణమాఫీ ఇవ్వని రైతులకు తొందరగా రుణమాఫీ అయ్యే విధంగా చూడాలని తీర్మానించారు. రికవరీ చేసిన అమౌంట్ని వెంటనే ఖాతాలలో జమ చేయాలని తీర్మానించారు. రైతులకు పూర్తి సౌకర్యాలు సెంటర్లలో కల్పించాలని తీర్మానించారు. అమలు ఎక్కువ ఉన్న సెంటర్లలో అమలు తగ్గించాలని తీర్మానించారు. మెంబర్షిప్ నిరంతర ప్రక్రియ కావున దాన్ని ఎప్పుడైనా రైతులు కట్టుకోవచ్చు. అలాగే లోన్లు ఏమున్నా కానీ 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకొని రెన్యువల్ చేసుకోవాలి. రైతులు కోర్టుది కూడా వెంటనే తీర్పు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలనేసి రైతులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. వచ్చి ఇచ్చి అగాధం పంపిస్తారంటే మన రైస్ మిల్ ఓనర్ మన మామ కాదు, మన తాత కాదు, మన అయ్య కాదు. అగాధం తీసుకోవాలన్న ఒకటి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎస్ఐలో ఆల్మోస్ట్ 100% ఎక్కువ వస్తుంది. 100% ఎక్కువ వస్తుంది. ఎక్కువ రైస్ మిల్ కూడా ఏం చేస్తాడు ఎప్పుడు కూడా రైతులను ఎప్పుడు కూడా కోద్దామని అది మేర మీద కట్టే పెడతాడు రైస్ మిల్ ఎవడైనా సరే. దాన్ని మనం సామరస్యంగా రైతులకు
వ్యవసాయ సహకార సంఘం అంటే వ్యవసాయ రైతులకు లాభపడేదే సంఘం. ఆ కింద ఉన్నది వ్యక్తి ఉంటేనే సంఘం ఉన్నది, సంఘం ఉంటేనే వ్యక్తి ఉన్నది. సో ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయనప్పుడు సంఘం లేదు, సంఘం లేనప్పుడు వ్యక్తి లేదు, అంతే కదా నీ అర్థం. నేను ఆల్రెడీ ఒకసారి సెంటర్ ఇన్ఛార్జ్ చేసిన, దాని బాధ లేదు. రాత్రి కూడా ఫోన్ వస్తుంది, 12 గంటలకు ఫోన్ వస్తుంది, అమ్మలోడుతో ఫోన్ అన్నీ చూసినాం. అది సమస్య కాదు. మీరేంటంటే ఇప్పుడు రూపాయి తీసుకుంటారా, 2 రూపాయలు తీసుకుంటారా, ఎంత తీసుకుంటారు, ఒక్కో సెంటర్ ఇన్ఛార్జ్ కొంతమంది డైరెక్టర్ ఏమన్నారు, ఒక ఊర్లో తక్కువ అవుతుంది ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు కొంత బదనం కూడా రైతు అవసరం బట్టి రాలేకపోతే డబ్బులు మాట్లాడుకుంటున్నాడు, డైరెక్ట్ డబ్బులే మాట్లాడుకుంటూ రైతు చేసుకుంటున్నాడు. అక్కడ ఉన్న సమస్యలన్నీ రైతులు తెలుసు, మనం తెలుసు. అయితే ఎక్కువ ఎఫెక్టివ్ మా వాళ్ళు పంపితే 99% సమస్యలు ఉన్నాయి. రైతుని ఆ రైతుల గురించి లేకపోతే రైతుడికి రైతులు పోయినావా, అది బాధ్యత మీది సెంటర్ ఇన్ఛార్జ్ ఒకటి. రెండోది, నీకు రూపాయలు మేము ఆరాంశం వండుకుంటే మాట నడదు. దారి ఆగిందా ఇచ్చిపోయాల్సిన బాధ్యత మీది. ఆ రైతు ఇప్పుడు రైతు టు రైతు అంటే మీ సెంటర్ ఇన్ఛార్జ్ ఏం చెప్తుండ్రు, మీ ఆచార్యం రాసిందే ఏం కుమ్మకాయ తప్పదు. సెంటర్ ఇన్ఛార్జ్ మీకు పడేది నేను ఉత్తరాల గురించి మాట్లాడుతున్నా, మహిళల గురించి నువ్వు మాట్లాడకు, మహిళల గురించి ఉత్తరాల గురించి మాట్లాడుతున్నా. రైతులు అడిగిన ప్రతి ఒక్కదానికి మేము జవాబు చెప్పవలసి వచ్చింది. జవాబుదారితనం కాబట్టి జవాబు చెప్పడం జరిగింది. రైతులకు కొన్ని రుణమాఫీ కాలేదనే ఇష్యూ తీసుకొచ్చారు. ఇంట్లెక్స్ కొట్టే ప్రాబ్లం వల్ల ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి రైతులు అడగడం జరిగింది. ఇంతకుముందు సుతా మనకు క్లస్టర్ ఆఫీసర్ గారు వాళ్ళు వచ్చి మనకు డిసిఓ గారు సుతా సస్పెన్స్ అమౌంట్ కూర్చుండబెట్టి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే రుణమాఫీ కొరకు విషయం రైతులు బాగా అడిగిరో ఆ విషయంలో అయితే మేము ప్రభుత్వం దృష్టి కానీ ఆ ప్రతి ఆఫీసర్ లెవెల్లో ఉంది. ఒకవేళ కాని ఏడల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, అవసరమైతే వాళ్ళ ఆస్తులు అమ్మేనా కట్టిస్తామని అన్నారు ఇంతకుముందు. అప్పుడు అయితే గవర్నమెంట్ ఇలా రైతులు ఏమన్నారంటే ఈ రుణమాఫీ ఈడికి అయిపోతుంది అదైపోతుంది అని కొంచెం రైతులు ఆందోళన చెందిరు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన భరోసా వస్తారు. ఈ ప్యాడీ సీజన్ మళ్ళా వర్షాలు ఉన్నాయి, ప్యాడీ అని అంటే మేము అన్నీ ఆల్రెడీ ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ రైతులకు కూడా అన్ని సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే నిన్న కలెక్టర్ గారు విధంగా కొంతమంది మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు నేను మీటింగ్ పెట్టి ఐకేపీ వాళ్లకు ఇస్తామని అంటూ కొన్ని సెంటర్లు తీసేసి ఈ ఐకేపీకి ఇస్తే ఈ సొసైటీలు ఉన్నాయి. సొసైటీలు ఏమో మందులు రైతులకు ప్రతిదానికి జవాబుదారితనం ఉండాలి, వాళ్ళకి ఎట్లిస్తారని రైతులు దాని తీర్మానంలో రాపించారు. మాకు సొసైటీ కావాలని రాపించారు. మేము కూడా కలెక్టర్ గారికి పెడతాం. మీరు అన్నట్టు రైతులు మాకు సొసైటీ సేవలే కావాలి. ఇంతవరకు వాళ్ళు ఏడ మహిళా సంఘాలు ఎక్కడ ఏ భవనాలు కట్టారు, సొసైటీకి ఏదైనా వస్తే మీరు అభివృద్ధి చేస్తున్నారు కదా అని మీ ముందటనే అడిగారు కదా. దానికి మాత్రం అది సుతా తీర్మానం చేయడం జరిగింది. అది కలెక్టర్ గారికి మేము సుతా పంపిస్తాం, మేము సుతా వెళ్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి సుతా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వాట్సాప్ అయినా చేయగలుగుతారు, చేసి ఫోన్ చేసి మాట్లాడి చెప్తారు దాని విషయం. ఇక కొనుగోలు కేంద్రాలు అయితే ఈరోజు మీటింగ్ ఉన్నది. వీళ్ళకు ఆల్రెడీ చాలా అయితే బార్దాన్ అంతటా వచ్చింది. ఈ లాస్ట్ డిసిజన్ ఏం తీసుకుంటూ చూసి దాని మీద ఛార్జ్ ఇస్తాం. వాటి గురించి రైతులకు వెళ్ళగల అందుబాటులో ఉంటాం. సిఓ గారు ఉంటారు, అలాట్మెంట్ కూడా మేము తీసుకెళ్తాం. అంటే ఎందుకంటే మనది సిరికొండ మండలి పెద్ద ప్యాడీ కాబట్టి ఆ ప్యాడీకి అనుకూలంగా అలాట్మెంట్ ఎప్పుడు ఒక 2-3 రసములకు ఎక్స్ట్రా వస్తే
రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని నేను అక్కడ మా పై ఆఫీసర్లను కోరడం జరుగుతుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఇదైతే రైతులకు ఇచ్చిన హామీలు మీరు ఉన్న విషయాలు రుణమాఫీ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ డీసీఓ గారికి ప్యాడీ విషయంలో కానీ తీసుకెళ్తాం. సంఘాలకు ఇవ్వడం చైర్మన్గా మా అభిప్రాయాలు ఏంటంటే సరే ఉంటే మహిళా సంఘాలు తీసుకొని కానీ మహిళా సంఘాలు చూస్తే ఇదే విధంగా మరి మందు కానీ ఏది కానీ సప్లై చేస్తే బాగుంటుంది రైతులకు సేవ అనేది మా ఉద్దేశం. ఇప్పుడు వడ్లు పోటీపడి చూపుతున్నాం కదా, ఇప్పుడు అది సుత వాళ్ళు మా విధంగానే ఉంటే బాగుంటుందని మా ఒక ఆశ. రైతులకు ఇంకా జల్దీ మెరుగైన ఈ లైన్లు పట్టుడు అని ఇవ్వదాకా రైతులు అన్నారు కదా, ఆ లైన్లు పట్టుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు వడ్లు ఎట్లయితే తొందరగా పోతున్నాయో వాళ్ళకు 4 లారీలు మాకు 4 లారీలు వచ్చినాయి అనుకో, అప్పుడు రైతులకు ఇబ్బంది ఉండదు కదా, మెరుగైన సేవలు అందుతాయని మా ఒక అభిప్రాయం. కొనుగోలు కేంద్రాల మీద వాళ్ళ కేంద్రాలు ఉంటే చేసుకొని కానీ మేము చేసేట్టు వాళ్ళతో సేవలు